శ్రీశైలం జలాశయానికి వరద నీరు పోటెత్తుతుంది. దీంతో జలాశయానికి చెందిన 7 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఇన్ఫ్లో 4,02,960 క్యూసెక్లు ఉండగా అవుట్ఫ్లో 2,50,934 క్యూసెక్లుగా ఉంది. పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం 883.50 అడుగులుగా ఉంది. ఇక పూర్తిస్థాయి నీటి మట్టం నిల్వ 215.8070 టీఎంసీలుగా ఉండగా ప్రస్తుతం 207.4103 టీఎంసీలు నీళ్లున్నాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీశైలం జలాశయానికి వరద నీరు పోటెత్తుతోంది. దీంతో జలాశయానికి చెందిన 7 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఇక ఇన్ఫ్లో 4,02,960 క్యూసెక్లు ఉండగా అవుట్ఫ్లో 2,50,934 క్యూసెక్లుగా ఉంది. పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు ఉండగా ప్రస్తుతం నీటి మట్టం 883.50 అడుగులుగా ఉంది. ఇక పూర్తిస్థాయి నీటి మట్టం నిల్వ 215.8070 టీఎంసీలుగా ఉండగా ప్రస్తుతం 207.4103 టీఎంసీల నీళ్లున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా కర్నూలు ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. బసవరాజ్, శ్రీశైలం జలాశయానికి వరద నీరు పోటెత్తినట్టు తెలుస్తోంది, అప్డేట్స్ ఏంటి? సంపత్, శ్రీశైలం జలాశయానికి వరద యథావిధిగా పారుతూ ఉంది. అంటే గత వారం రోజులుగా ఏదైతే వరద ప్రవాహం ఉందో ఎంత మాత్రం తగ్గకుండానే, అంటే సుమారుగా 4 లక్షల పైచిలకు క్యూసెక్ల నీరు ప్రాజెక్టులోకి వస్తూ ఉంది. అంటే ఎగువ భాగంలో ఏదైతే కర్ణాటక ఎగువ భాగం భారీ వర్షాలు కురవడంతో, అదేవిధంగా జూరాల గేట్లు కూడా జూరాల ప్రాజెక్టు నుంచి గేట్లు ఎత్తడంతోనూ, అదేవిధంగా సుంకేసుల నుంచి కూడా ఇలా అనేక రకాలుగా వరద నీరు శ్రీశైలం డ్యాంలోకి పోతా ఉంది. అంటే ప్రస్తుతానికి నిన్నటిదాకా 5 గేట్లు ఎత్తిన శ్రీశైలం డ్యాం ప్రాజెక్టు అధికారులు ఈ రోజు మరో 2 గేట్లు ఎత్తి మొత్తం 7 గేట్లు ఎత్తి నీరు దిగువకు, అంటే నాగార్జున సాగర్ వదులుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ పుణ్యక్షేత్రంలో ఇదొక ఆహ్లాదకరమైన దృశ్యాన్ని, లేదా చూడచక్కని ఈ వరద ప్రవాహాన్ని చూడటానికి, అంటే భక్తులు కావచ్చు, స్థానికులు కావచ్చు, పర్యాటకులు కావచ్చు, భారీ ఎత్తున కూడా డ్యామ్ కాడ గుమిగూడి ఆ సన్నివేశాన్ని, ఆ దృశ్యాన్ని ఆస్వాదిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అదేవిధంగా ఒకవైపు ఏదైతే ఆలయ అధికారులు, అంటే ఈ వరద ప్రవాహము పొంగి పొరలడంతోనూ పాతాళ గంగకి స్నానానికి వెళ్లే భక్తులకు కానీ లేదా స్థానికులకు కానీ హెచ్చరికలు కూడా చేస్తా ఉన్నారు. ఈ ఘటన, అంటే ఈ 7 గేట్లు ఎత్తిన నేపథ్యంలోనే ఒక గంట ముందు చిన్న ఇన్సిడెంట్ కూడా జరిగింది అక్కడ. అంటే ప్రయాణికులు అటువైపు నదిలో నీళ్లలో కారు వదిలి, అంటే కారును కడుగుతున్న సమయంలో సడన్ గా గేట్లు ఎత్తడం వల్ల ఆ కారు నీట మునిగే ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. అంటే స్థానికులు, ప్రయాణికులు ఆ కారును తోసి పక్కకు తోయడం వల్ల ప్రమాదం తప్పింది. సో ఏదేమైనా కూడా నది ప్రవాహం అయితే భారీగా వస్తా ఉంది. 7 గేట్లు ఎత్తారు. అంటే రేపు మాపు మరొక 3 గేట్లు ఎత్తే అవకాశం ఉంది. అంటే ప్రతి గేటు 10 అడుగుల మేర ఎత్తారు. ఏదైతే 4 లక్షల పైచీలకు క్యూసెక్లు ఇన్ఫ్లో ఉండగా అవుట్ఫ్లో సుమారుగా 2.5 లక్షలు అవుట్ఫ్లో వదులుతున్నారు నాగార్జున సాగర్ కి. ప్రస్తుతం అయితే శ్రీశైలం ప్రాజెక్టు నిండుకుండలా తొణికిసలాడుతుంది. బసవరాజ్, ఇప్పుడు వరద ఉధృతితో ముంపు గ్రామాల ప్రజలకు ఎలాంటి ప్రమాదం పొంచి ఉంది, అలాగే అధికారులు ఎలాంటి హెచ్చరికలు జారీ చేశారు? ఈ డ్యాము ఏదైతే
శ్రీశైలం ప్రాజెక్టు నిండిన పరిస్థితుల్లో అంటే పరివాహక ప్రాంతాల ప్రజలకు కానీ లేదా భక్తాదులకు కానీ లేదా వ్యవసాయ పంపు సెట్లు అంటే శ్రీశైలం బ్యాక్ వాటర్ కి వ్యవసాయ పంపు సెట్లు వేసుకున్న వాళ్ళకి కానీ స్పష్టంగా ఆలయ అధికారులతో పాటు డ్యామ్ ఇంజనీర్లు కూడా స్పష్టమైన అంటే కలెక్టర్తో సహా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అంటే పొరపాటున కూడా మీరు డ్యామ్ పరిసర ప్రాంతాలకు వెళ్ళవద్దని, అదేవిధంగా మీ అంటే వ్యవసాయ పనిముట్లకు సంబంధించిన మోటార్లు అట్లాంటివి ఏమైనా ఉంటే పక్కకు తీసి పెట్టుకోవాలని, అదేవిధంగా గొర్రెల కాపర్లు పశువుల కాపర్లు అప్రమత్తంగా ఉండాలని, అంటే యువకులు కానీ ఎవరైనా కానీ స్నానానికి వెళ్ళకూడదని హెచ్చరికలు అయితే చేశారు సంపత్. ఓకే రైట్, థ్యాంక్ యూ బసవరాజ్.